అమరావతి తీర్మానంపై చంద్రబాబు డ్రామా బట్టబయలైంది. మంత్రి పార్థసారథి వ్యాఖ్యలతో నిజాలు బయటపడ్డాయి. అవసరం లేని తీర్మానం చేస్తున్నామన్నారు మంత్రి పార్థసారథి. దీంతో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసమని మంత్రి మాటలతో స్పష్టమవుతోంది. 2014లో కూడా అమరావతిపై తీర్మానం చేశామన్నారు పార్థసారథి. గతేడాది కూడా అమరావతిపై మంత్రివర్గ నిర్ణయాన్ని కేంద్రానికి పంపామని, గతేడాదే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరామన్నారు. గతేడాది తీర్మానం చేసే నాటికి రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన లేదన్నారు. భవిష్యత్తులో రాజధానిని మార్చకుండా ఇప్పుడు తీర్మానం చేస్తామన్నారు. మా జాగ్రత్తకి ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. తీర్మానం అవసరం లేదు. మా జాగ్రత్తకి ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. ఇక మండలిలో ఎందుకు తీర్మానం పెట్టడం లేదని మంత్రి పార్థసారథిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉందనే కారణంతోనే మండలిలో తీర్మానం పెట్టడం లేదా అని మంత్రిని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పలేదు మంత్రి పార్థసారథి. తీర్మానం అవసరం లేదు. మా జాగ్రత్తకి ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. తీర్మానం అవసరం లేదు. మా జాగ్రత్తకి ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. తీర్మానం అవసరం లేదు. మా జాగ్రత్తకి ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. తీర్మానం అవసరం లేదు. మా జాగ్రత్తకి ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. అసెంబ్లీలో కూడా తీర్మానించి పంపించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం. ఎక్కడైనా రూల్ ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఒకవేళ అసెంబ్లీలో పెడతారేమో తర్వాత చేసుకోవచ్చు. తీర్మానం అవసరం లేదు. మా జాగ్రత్తకి ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. తీర్మానం అవసరం లేదు. మా జాగ్రత్తకి ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఏది కావాలి ఇది అదనపు జాగ్రత్త తీసుకుంటున్నాం. 2025లోనే తీర్మానం అయిపోయింది. తర్వాత ఇంకో సెకండ్ కౌన్సిలింగ్ అనే ఆలోచన వచ్చిందేమో, కానీ ఇది తీర్మానం చేసేటప్పటికే అప్పటికి సెకండ్ పూలింగ్ ఏం లేదు. సో పూలింగ్ అవసరమైతే ఎప్పుడైనా క్యాబినెట్ని క్యాపిటల్ని ఎక్స్పాండ్ చేయాలంటే అవకాశం ఉంది ప్రభుత్వానికి.